హైడ్రా తరహాలో మహబూబ్ నగర్ జిల్లాలో సైతం అధికారులు అక్రమ కట్టడాల కూల్చివేతలు చేపడుతున్నారు. పట్టణ శివార్లోని 523 సర్వే నెంబర్లో 20 ఏళ్ల క్రితం వికలాంగులకు ప్రభుత్వం కేటాయించిన ఇల్లు కూడా అక్రమ నిర్మాణాలనని అధికారులు తేల్చారు. అయితే అర్ధరాత్రి సమయంలో బుల్డోజర్లతో 25 ఇళ్లను కూల్చేశారు. దీంతో బాధితులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించమని, సమస్య పరిష్కారం కాకుంటే ఆత్మహత్యకు సైతం పాల్పడతామని హెచ్చరిస్తున్న బాధితులతో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. హైడ్రా తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కూల్చివేతలకు నడుం బిగించిందని చెప్పవచ్చు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా ఈ హైడ్రా తరహా కూల్చివేతలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాలమూరు జిల్లాలోని మహబూబ్నగర్ పట్టణ శివార్లోని 523 సర్వే నెంబర్లో కూడా కొన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయని దాన్ని కూడా అర్ధరాత్రి అధికారులు కూల్చివేశారు. మొత్తంగా 85 ఇళ్లలో వికలాంగులే నివాసం ఉంటున్నారని, 12-13 ఏళ్ల క్రితం ఈ పట్టాలు మాకు ఇచ్చారని అందులోనే నివాసాలు ఏర్పాటు చేసుకోమని, కానీ ప్రభుత్వ అధికారులు ఎలాంటి నోటీసులు లేకుండా తమకు అక్రమ కట్టాలను కూల్చివేస్తున్నామని అర్ధరాత్రి 2 గంటల 3 గంటల ప్రాంతంలో పోలీసు బందోబస్తుతో ఇక్కడ అక్రమ కట్టడాలు కూల్చివేశారని లబ్ధిదారులు లబోదివ్వమంటున్నారు. ప్రస్తుతం వాళ్ళు ధర్నా కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఇక్కడ 523 సర్వే నెంబర్లో ఎన్ని ఇండ్లు ఉన్నవి, మీకు ఎన్ని సంవత్సరాల క్రితం పట్టాలు ఇచ్చారు, రాత్రి జరిగింది ఏం జరిగింది? సార్, నాకు 2001లో పట్టా జారీ చేసిండ్రు. లేవాటి పట్టాలతో పాటు లేవాటి కూడా ఇచ్చిండ్రు. మేము అకరించుకొని కట్టుకోలేదు. వాళ్ళు ఇచ్చిన పట్టాల ప్రకారంగా కట్టుకున్నాము. ఇక్కడ దళాలు ఉంటారు. ఆ దళాల మాటలు పట్టుకొని మేము ఏదో చేస్తున్నామని ఖచ్చితంగా రాత్రి వచ్చి మమ్మల్ని ఎప్పుడు ప్రభుత్వం బెదిరియలేదు, అదిరియలేదు. రాత్రి పోలీసు బందోబస్తు వచ్చి మా ఇల్లు కొంపలు కూలగొట్టారు. 25 ఇల్లు కూలిపోయినాయి. మావి 25 పట్టాలు కూడా అలానే పోయినాయి. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వానికి కొంచెం మా దగ్గర ఓట్లు వేయించుకొని గెలిపించుకొని మమ్మల్ని వాడుకొని ఈరోజు రోడ్డులో వాడేసారంటే వాళ్ళకి సిగ్గు ఉందా, సిగ్గు లేదని అడుగుతున్నాను. నేను ముఖ్యంగా మా ఓటు అవసరం లేదు గుడ్డుకుంటానని మీరు అనుకుంటే మేము ఓటు వేయకపోతుంది కదా, మిమ్మల్ని గెలిపించుకోకపోతుంది కదా. మేము దాన్ని కూడా మీరు గమనించకుండా మేము ఏదో కబ్జా చేసినట్టుగా కూలగొట్టడం అవసరమా మీకు? మాకున్నది లేబట్టిని పట్టాలని అన్నీ చూసి పట్టపగలు వచ్చి మేము దొంగలే కాము, గుడ్డోలం పగలు వచ్చి మాట్లాడి దాన్ని కూలగొట్టాలంటే ఒప్పుకుంటాం దాన్ని. కానీ సకలాంగులతో పాటు కుమ్మక్కాయ మమ్మల్ని కూలగొట్టడం ధర్మం కాదని మేము ముందు ఖండిస్తుంది. మరో లబ్ధిదారు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ ఇళ్లను కూడా కూల్చివేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వారిని అడిగే తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, మీకు రాత్రి ఏం జరిగింది, మీకు ఎప్పటి నుంచి పట్టాలు ఉన్నాయి? నా పేరు ఎండి లియా సార్. మేము బ్లైండ్ అసోసియేషన్ మాది. మాకు 2001లో పట్టా ఇచ్చారు, 2007లో ఇచ్చారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రాజశేఖర ప్రభుత్వమై ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అప్పటి నుంచి కొందరు పింఛన్లతోటి వారి డబ్బులతో బ్యాంకులకి లోన్ తెచ్చి ఇల్లు నిర్మించుకుంటుంటే, ఇప్పుడు మొన్న గతంలో ఎలక్షన్ ముందర కూడా కొంతమంది ఇల్లు నిర్మించుకుంటే రాత్రికి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు పోలీస్ బందోబస్తుతోటి నిన్నటి వరకు నేను ఇక్కడనే మీటింగ్లో ఉన్నాము. నిన్నటి వరకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు. రాత్రి కూల్చేసేది కూడా తెలియదు. రాత్రికి అర్ధరాత్రి 2 గంటలకు వచ్చి రెవెన్యూ అధికారులు ఈ రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా వికలాంగులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కూల్చేయటం చాలా దారుణం సార్. వికలాంగులు అందులంటే ప్రభుత్వంకి సిగ్గు లేదా? మరి వికలాంగులకు వాళ్ళే ప్రభుత్వము పట్టాలు ఇస్తారు, మళ్ళీ వాళ్ళే ఇల్లు కూల్చమంటారు. ఇంతకుముందు గిరిదారులు ఎంఆర్ఓ గారు వచ్చి మీ ఇల్లుకు మీ లంచాలు ఇండి అంటే మాత్రం డబ్బులు లేవంటే రాత్రికి ఇన్ఫర్మేషన్ 9 తర్వాత మాట్లాడుకొని రాత్రి 2 గంటలకు వచ్చి మా ఇళ్ల స్థలాలు కూల్చేస్తాం. నాది కూడా నా బేడ్ సిమెంట్తో సహా ఇళ్లతో సహా కూల్చేస్తారు. మాకు కొన్ని పట్టాలు ఉన్నాయి. కొంతమంది పట్టాలు ఇంట్లో పెట్టుకుని, కొందరు పింఛన్లకు పోయినరు, కొందరు దవాఖానలకు పోయినరు, కొందరు తీసుకురానికి పోతే వాళ్ళ పట్టాలు కూడా అందులో నీలమట్టగా అయినాయి సార్. ఇటువంటి ప్రభుత్వాన్ని ఖండిస్తూ మహబూబ్నగర్ శాసనసభ్యులు కానీ మంత్రిమంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇక్కడ వచ్చి మా విచారణ జరిపించి మా ఇండ్లు 25 ఇండ్లు కట్టించే వరకు మేము ఇక్కడి నుంచి లేచే పరిస్థితి లేదు. మేము ఆత్మహత్య కూడా పాల్పడతాము. ఇల్లు కూల్చివేతలలో ఒక మరో మహిళ కూడా ఉంది, ఆమె కూడా తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి అమ్మా, రాత్రి ఏమైంది? రాత్రి మా ఆయన ఇద్దరు హ్యాండిక్యాప్, మాకు 2 ఆడపిల్లలు. కాబట్టి నేను మా ఆయనకు సుస్థ అయితే హాస్పిటల్కి పోయినా. అది కూల్చేయడానికి ఏదైనా ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు. కానీ వేరే వాళ్ళు పొద్దుగాల ఫోన్ చేస్తే మాకు తెలిస్తే మేము వచ్చినాం. అది మేము జమ చేసి పెట్టిన పైసలు ఇప్పుడు కాదు, మా ఇల్లు కట్టింది దాదాపు 10-12 సంవత్సరాలు అవుతుంది అది కట్టబట్టి. కానీ అది ఇప్పుడు కుల్లబెట్టింది. అయినా కుల్లబెట్టినా కూడా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇచ్చి కుల్లగొట్టాలి కదా. పోలీసు వాళ్ళు
దొంగలాగా నైట్ కుల్ల కొడితే అది మంచిది కదా. పొద్దుగాల వచ్చి లెటర్ ఇచ్చి అయినా కుల్ల కొడితే ఏదైనా దాన్ని బట్టి మేము చెప్తాం కదా. అంటే మీకు పట్టా లేదా ఈ ఇల్లుకు సంబంధించి? పట్టా ఉంది, ఆల్రెడీ పట్టా ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంట్లో ఉంది. ఇట్లా కుల్ల పెడితే ఇంకా దాంట్లో ఏడవైదో ఆడాలి, ఏడవైందో తెలియదు. ఇది అంటే రాత్రి పోలీసుల సహాయంతో రెవెన్యూ అధికారులు అక్రమంగా ఉన్న కూల్చివేతలను కూల్చివేస్తున్నామని ఒక పక్క రెవెన్యూ అధికారులు చెప్తున్నా, కానీ ఇక్కడ వికలాంగులు మాత్రం 12 ఏళ్ళు 13 ఏళ్ల క్రితము ఈ భూములను పట్టాలను కాంగ్రెస్ ప్రభుత్వమే కేటాయించింది. అందులోనే కాయ కష్టంతో ఈ భూమి ఇళ్లను కట్టుకున్నాం, కానీ ఎటువంటి నోటీస్ లేకుండా అక్రమంగా భయాందోళనకు గురి చేసి పోలీసుల సహాయంతో అధికారులు కూల్చివేయడం దారుణమని, ఈ తమ సమస్యను పరిష్కరించకుంటే ఆత్మాహుతులకు కూడా పాల్పడతామని ఆ వికలాంగులు హెచ్చరిస్తున్నారు. ఇది కెమెరా పర్సన్ విజయ్తో వెంకటేష్, స్వతంత్ర టీవీ, మహబూబ్ నగర్.